హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడినైతే ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీడియో అయితే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీ అందరికీ కూడా నేను చూపించాలి అనుకుంటున్నాను. నేను ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. దానికోసం నేను ఫ్రైడే మార్నింగ్ 4:30 కల్లా నిద్ర లేచాను. లేచి ఇట్లా ఒక టేబుల్ అయితే పెట్టుకున్నానండి. చూసారా? టేబుల్ అయితే అరేంజ్ చేసుకొని దానిపైన అమ్మవారిని అయితే అరేంజ్ చేసుకున్నాను. శారీ డ్రాపింగ్ అంతా కూడా నేను మార్నింగ్ టైమే చేసుకున్నాను. యూజువల్లీ నేను ఎవ్రీ టైం కూడా నైటే కంప్లీట్ చేసుకొని పడుకునేదాన్ని. బట్ ఈసారి నాకు అస్సలు టైం లేదు. మార్నింగ్ 4:30కి లేచి అన్ని అరేంజ్మెంట్లు అయితే చేసుకున్నాను అనమాట. కలశ స్థాపన కోసం అయితే అష్టలక్ష్మి కలశం అయితే తీసుకున్నాను. దానిలో కొంచెం వాటర్ నింపుకొని దానిలో వెండి, బంగారం, అలాగే పసుపు, కుంకుమ, పువ్వు, అక్షింతలు ఇవన్నీ కూడా వేయాలండి. వేసి నేను తోరణం కూడా కట్టేసుకున్నాను. చూసారా? కంకణం కట్టుకున్నాను. కలశానికి కంకణం కూడా కట్టేసి ఇట్లా ఒక పీట తీసుకున్నాను. దానిపైన మళ్ళీ చిన్న ప్లేట్ ఒకటి పెట్టి బియ్యం పోసుకొని కలశాన్ని అయితే పెట్టుకోవాలండి. ఎవ్రీ టైం నేను ఇలానే చేసుకుంటాను. అలాగే నేను ఈ వీడియో చూపిస్తున్నప్పుడు మీకు వీడియో నచ్చితే మా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసేయండి. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే అలంకరణ అన్నది చేసుకుంటానండి. నేను ప్రతి సంవత్సరం అమ్మవారిని పెట్టుకుంటాను. కలశ స్థాపన చేసుకొని పూజ అన్నది కంప్లీట్ చేసుకుంటాను అనమాట. వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు అనమాట. దానికోసం నేను చాలా హ్యాపీగా అయితే ఈ పూజ అన్నీ చేసుకుంటాను. చూసారా? కలశంలో యాక్చువల్లీ మామిడాకులు ఉంటే మామిడాకులు పెట్టచ్చు. నేను చేసుకునే టయానికి నాకు మామిడాకులు దొరకలేదండి. నేను మార్కెట్లో కూడా చూశాను, నాకైతే దొరకలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను తమలపాకులు అన్నీ కొనుక్కొచ్చుకున్నాను అనమాట. 5 తమలపాకులతో నేను ఇట్లా కలశంలో అయితే పెట్టుకున్నాను. తర్వాత మనం కలశంలో పెట్టడానికి కొబ్బరికాయను కూడా రెడీ చేసుకోవాలి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తానండి. నేను అమ్మవారి వ్రతం ఎలా చేసుకున్నాను, దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను, నైవేద్యం ఏమి వండి పెట్టాను అన్నది కంపల్సరీ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను కొబ్బరికాయకి పసుపు అయితే రాసుకున్నాను. చూస్తున్నారా? ఇలా మనం కొబ్బరికాయ రౌండ్గా ఉన్నది అండ్ ఇట్లా తొడిం పైకి ఉన్నది కొంచెం పొడిగేతుంటే మనకి కలశం పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఇట్లా కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. దీనిపైన ఇప్పుడు రవిక పెట్టాలి. దాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ అయితే చేసేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చేస్తారు. మా పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు పంతులు గారిని పిలిచి ఇంట్లో చేయించుకున్నాను కలశం పెట్టుకొని. తర్వాత నుంచి నేనే సింగిల్గా చేసుకుంటూ వచ్చానన్నమాట. చూస్తున్నారా? అమ్మవారికి స్థాపన అయితే చేశానండి. తర్వాత నేను గాజులు, పువ్వులు, అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా అలంకరణ చేసుకుంటాను. ఫస్ట్ అయితే గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టేస్తున్నాను. అలాగే ప్రతిసారి కూడా మనము వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు రూపు కొనాలి అన్నది అయితే ఏమీ లేదండి. మన ఇంట్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసిన రూపు ఉంటే వేయొచ్చు. బట్ నేను కంప్లీట్గా ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను అసలు రూపు వేయడమే మర్చిపోయాను. పసుపు కొమ్మ అయితే కంపల్సరీగా వేస్తాను. పసుపు కొమ్మ వేసినా సరిపోతుంది మనకి. చూస్తున్నారా? పసుపు కొమ్మకి శుభ్రంగా మనం మంచిగా ఇట్లా పసుపు అయితే రాసుకోవాలి. బొట్టు కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే నేను తాడు తీసుకున్నానండి. దారాన్ని తీసుకొని 9 పోగులు అయితే చేసి దాన్ని ఇట్లా పసుపు కొమ్మకైతే కట్టుకొని ముడి వేసుకుంటున్నాను. ఇలా అయితే నేను కలశానికి అలంకరణ చేసుకుంటున్నాను. చూడండి. పసుపు కొమ్మ వేసిన తర్వాత కలశం కూడా ఎంత కలగా కనిపిస్తుందో చూసారా? తర్వాత పూలతో అలంకరణ అయితే చేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే చూసేయండి. మా అమ్మవారు ఎలా అనిపించారో మీరు వీడియోలో అయితే కామెంట్ చేసి చెప్పేయండి. అమ్మవారిని చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను. అలాగే కలశ స్థాపన చేసి అన్ని అరేంజ్మెంట్లు అయితే చేసుకున్నానండి. తర్వాత వెళ్ళి అమ్మవారికి ప్రసాదాలు అయితే చేస్తున్నాను. గోధుమ రవ్వ ప్రసాదం కంపల్సరీ పెడతాను నేను. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం. గోధుమ రవ్వ ప్రసాదం అయితే రెడీ చేసుకొని గారెలు, పులిహోర ఇవి 3 కూడా చేసుకున్నాను. అలాగే అమ్మవారికి మనము వరలక్ష్మి వ్రతంలో శనగలు నానపెట్టినవి కంపల్సరీ వాయనం ఇవ్వాలన్నమాట. అవి లేకుండా వరలక్ష్మి వ్రతం అన్నది పూర్తి కాదు. అవి కూడా నేను ఏర్పాటు చేసుకొని అమ్మవారికి వాయనములు అయితే పెట్టుకున్నాను.
సో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. నేను రెడీ అయ్యి కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం పూజ చేసుకునేటప్పుడు గణపతికి పూజ చేసుకోవాలి. సో గణపతిని కూడా పసుపు గణపతి చేసి పూజలో పెట్టుకున్నాను. సో పూజ చేసుకున్న తర్వాత ఇట్లా కర్పూర హారతి అయితే ఇచ్చానండి. సో గణపతి పూజ అయితే అయిపోయింది. సో గణపతి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని అందరం కూడా తలపై చల్లుకొని ఆ మహాగణపతి స్వామిని మనం అడగాలి. ఈ వ్రతము ఎలాంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్గా దయతో మనము మంచిగా అమ్మవారి దయతో పూజ చేసుకునేలా దీవించమని ఆ గణపతిని అయితే కోరుకొని అక్షంతలు అయితే తల మీద వేసుకున్నానండి. సో తర్వాత అయితే నేను అమ్మవారి పూజ స్టార్ట్ చేసుకున్నాను. సో అమ్మవారి పూజ సో అమ్మవారి వ్రతం అన్నది నేను ఫోన్లో వీడియో అయితే పెట్టుకున్నానండి. సో అక్కడ మనకి మంత్రాలు వస్తూ ఉంటే నేను పూజ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్లీ బుక్ ఉంటే మనం కూడా పూజ చేసుకోవచ్చు బోనుగా. సో కొన్ని మంత్రాలు మనము ఉచ్చారణ చేయలేనివి కూడా ఉంటాయి కాబట్టి ఇట్లా పీడిఎఫ్ ఇలా వీడియో అయితే పెట్టుకొని పూజని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ స్టార్ట్ చేసుకున్నానండి. సో నా దగ్గర అమ్మవారిది వెండి విగ్రహం కూడా ఉంది. ఫస్ట్ అమ్మవారి వెండి విగ్రహానికి నేను పంచామృత స్నానం అయితే అంటే అభిషేకం చేసుకుంటున్నాను. సో అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే అమ్మవారికి అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. సో నా దగ్గర వెండి విగ్రహం ఉంది. సో దానికి నేను ఫస్ట్ అభిషేకాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను. అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజలో పెట్టుకొని పంచాచారాలు అంటే మొత్తం కూడా పూజ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే వాటర్తో అభిషేకం చేసుకొని తర్వాత పసుపు కుంకుమ కూడా వేశాను. తర్వాత పంచామృతాలతో అభిషేకం అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. పంచామృతాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తం అయితే పెట్టుకున్నాను. సో అది కంప్లీట్ అయిపోయేలోపు నా అభిషేకం కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూసారా? సో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తుండే ఎంత మంచిగా కనిపిస్తున్నారు. సో నేను పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చి అమ్మవారిని అయితే తీసి ఇట్లా మంచిగా ఒక మంచి క్లాత్ అయితే మనం తుడుచుకొని అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను. సో అమ్మవారికి గంధము కుంకుమ పెట్టానండి చూడండి. సో ఈ అమ్మవారిని పూజలో పెట్టుకొని అష్టోత్తరాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటాను అనమాట. సో దానికోసం నేను ఒక ప్లేట్ ఇట్లా పెట్టేసుకొని తమలపాకులు పెట్టి అమ్మవారిని దాంట్లో స్థాపన చేసుకున్నాను. సో ఇప్పటి నుంచి షోడోపచార పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే స్థాపన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. సో పూజ అంతా కూడా అయిపోయేసరికి నాకు 12 o'clock అయిపోయిందనమాట. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా సరే మా వీడియో నచ్చి ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. సో దీనిలో నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఏం చేస్తాను అంటే నేను ఎలా పూజ చేసుకుంటాను, ఇంటిని ఎలా చూసుకుంటాను అన్నది నా వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతాయి. వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మా అమ్మవారు మీ అందరికి ఎలా కనిపించారో ఒకసారి అయితే నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడు చూసారా, నేను పూజ చేస్తున్నప్పుడు కలశం మీద పెట్టిన పువ్వు అయితే కింద పడిపోయింది. సో నాకు అనిపించింది అది అమ్మవారి బ్లెస్సింగ్సే అని. సో నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. అమ్మవారు నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. సో మీ అందరికీ ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఎలా అనిపించిందో నాకు వీడియోలో కామెంట్ చేసి చెప్పేసేయండి. సో పూజ అంతా కూడా అయిపోయింది చూసారా. సో అమ్మవారికి అయితే నేను ధూపం దీపం అన్నీ చూపిస్తున్నానండి. సో మనకి కంపల్సరీగా ధూపం దీపం నైవేద్యం అనేది కంపల్సరీ పెట్టాలండి. సో నైవేద్యాల కోసం మనం ఏదో టెన్షన్ పడిపోయి 9 నైవేద్యాలు చేయాలి, లేకుంటే 21 చేయాలి, ఇలా ఏం లేదండి. వరలక్ష్మి వ్రతంలో నీ ఓపికను బట్టి నువ్వు చేసుకోవచ్చు. నువ్వు అమ్మవారికి కేవలం గోధుమ రవ్వతో చేసిన పాయసం పెట్టినా సరిపోతుంది. అమ్మవారికి ఇష్టం కాబట్టి గోధుమ రవ్వతో చేసిన పాయసం నువ్వు అదొక్కటి సమర్పించుకున్న అమ్మవారు సంతోషంగా తీసుకుంటారు. నీకు ఓపిక ఉంటే ఇంకో 2-3 అంతే. అంతేగాని ఇన్నే చేయాలి అనేది ఏమీ లేదండి. అది ఎవరిష్టం వాళ్ళది. సో ఎవరి టైంని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇన్ని చేస్తేనే అమ్మవారు మనల్ని కరుణిస్తుందేమో, లేకుంటే ఇంత అలంకరణ చేస్తేనే మన ఇంటికి వస్తుందేమో అని ఏమీ కాదు. సో నీకు నచ్చితే నువ్వు చేసుకోవాలి, లేకుంటే సింపుల్గా చేసుకుని అమ్మవారి అనుగ్రహం అన్నది అందరిపైన ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అయితే అమ్మవారికి హారతి అయితే ఇచ్చేస్తున్నాను చూడండి.
సో నా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మీ అందరికీ మా అమ్మవారు ఎలా అనిపించారో వీడియోలో అయితే కామెంట్ చేసి చెప్పండి. సో అలాగే మా అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అంటే మన వరలక్ష్మీదేవి యొక్క బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి వరలక్ష్మీదేవి పూజలో తోరగంధం అన్నది చాలా ఇంపార్టెంట్. సో తోరాలకైతే నేను పూజ చేస్తున్నానండి. వీటికి కూడా మనకి 9 మంత్రాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ ఒక్కొక్క ముడిపైన మనము అక్షింతలు వేస్తూ పూజ అయితే చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత తోరణం అయితే కట్టించుకున్నాను నేను. ఒక తోరణం అమ్మవారికి వాయినములు అయితే సమర్పించుకుంటాను అనమాట. సో చూసారా, సో తోరణం కట్టుకున్నాను, పూజ అయితే అమ్మవారికి సమర్పించుకున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి, అమ్మవారికి వాయనంలో కంపల్సరీగా మనము తోరణం పెట్టాలి, అలాగే శనగలు ఇవి రెండైతే కంపల్సరీ పెట్టాలండి. సో అమ్మవారికి నేను చీరతో పాటు గాజులు, పూలు, తోరణం అన్నీ పెట్టాను. సో ఫైనల్ లుక్ నా పూజ అయిపోయిన తర్వాత సో అమ్మవారి పక్కన కూర్చొని ఒక ఫోటో అయితే చిన్న వ్లాగ్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా అనిపించిందో. సో ఆమె వచ్చి మా ఇంట్లోనే కూర్చున్నట్టుంది కదా. సో మీకు మా అమ్మవారు ఎలా అనిపించారో కామెంట్ చేసి చెప్పేసేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.